జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఎందుకు బాధపడుతున్నావు? దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని అసంతృప్తి, అసహనం, అశాంతి, వాని ఫలితంగా అంతరంగంలో దుఃఖం, బాధ, విచారం వగైరా వగైరా. అసలు ఎవరు బాధపడతారు? ఎందుకు బాధపడతారు? మూల కారణం ఏమిటి? ఏదో పోయింది అనుకుంటే బాధ, అనుకున్నది జరగలేదు అనుకుంటే బాధ, కోరుకున్నది లభించకపోతే బాధ, ఎవరైనా అకారణంగా నిందలు వేస్తే బాధ, మోసం చేసినా, అపకారం చేసినా, ఇబ్బంది పెట్టినా, హింసించినా, ద్రోహం చేసినా, అనుకోని దుస్సంఘటన జరిగినా, ఆప్తులు దూరమైనా, ఆత్మీయులు ఆదరించకపోయినా, సాధించాలనుకున్నది సాధించలేకపోయినా, చేతికొచ్చింది చేజారిపోయినా, నాది అనుకున్నది అందకపోయినా, ఇలా అనేక కారణాల వలన అంతరంగంలో తప్పక బాధ కలుగుతుంది. అది సహజమే, ఎటువంటి సందేహం లేదు. అయితే ఇదంతా ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే ప్రపంచం అనే మత్తులో ఉండి కంటికి కనిపించేదంతా శాశ్వతం అనుకుంటారో వారికి తప్పక ఇటువంటి కురుంగుబాటు ఉంటుంది. అందుకు మూల కారణం అజ్ఞానమే, అపరిపక్వతే, తెలివి తక్కువతనమే. మరొక మాటలో చెప్పాలంటే మానసికంగా ఎదగకపోవటమే. ఎందుకంటే పరిణతి చెందిన వ్యక్తి దేనిని గురించి కలత చెందడు, బాధపడడు. అలా ఎవరైనా బాధపడుతున్నారంటే వారికి జీవితాన్ని గురించి సరైన అవగాహన లేదని భావించవచ్చు. జీవితం పట్ల సంపూర్ణ అవగాహన కలిగితే జీవితం ఒక ఆట అవుతుంది. పొంగిపోవటం, కృంగిపోవటం అనేవి ఉండవు. బాధపడటం కూడా జరగదు. అందువలన జీవితాన్ని గురించి స్పష్టతను ఏర్పరచుకొని అన్నింటినీ సమానంగా స్వీకరించగలిగితే జీవితం తప్పక ఆనందమయమవుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మంచి చెడులు రెండు మాయే. దివ్యాత్మ స్వరూపులారా, మాయ అనేది చాలా ప్రమాదకరమైనది. ఉన్నదానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది. ప్రస్తుతం మేధావులంతా మాయకు లొంగిపోయారు. ఒకదానిలో మంచి కనిపిస్తుంది, మరొక దానిలో చెడు కనిపిస్తుంది. ఒకరికి మంచి అనిపిస్తుంది, మరొకరికి చెడు అనిపిస్తుంది. రెండు మనసు కల్పనలే, మాయకు ప్రతిరూపమే, వాస్తవం కానే కాదు. కానీ అజ్ఞానంలో ఉన్నవారు, జీవితం పట్ల సరైన అవగాహన లేనివారు దానికి వాస్తవాన్ని ఆపాదిస్తారు. బయటకు మంచి కనిపిస్తే దాని వెనుక తప్పక చెడు దాగి ఉంటుంది. బయటకు చెడు కనిపిస్తే దాని వెనుకన మంచి దాగి ఉంటుంది. అవి రెండు సమాన మోతాదులో ఉంటాయి. ఒకదాని తర్వాత మరొకటి వ్యక్తీకరించబడతాయి. అజ్ఞాని బయటకు కనిపించేదే వాస్తవమని భ్రమిస్తాడు. జ్ఞాని మాత్రం బయటకు కనిపించే దాని వెనుకన ఉన్న రెండవ దానిని గుర్తిస్తాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అన్ని దుష్పరిణామాలకు మూల కారణం మేధావులు ఈ వాస్తవాన్ని గ్రహించలేకపోవడమే. తాత్కాలికమైన దానిని శాశ్వతంగా భావించడమే. వాస్తవానికి మనసు పరిధిలోనిది ఏదైనా మాయకు ప్రతిరూపమే కదా. రెండు సమాన మోతాదులో ఉంటాయి అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? అలాగాక బయటకు కనిపించేదే వాస్తవమని భ్రమించిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆలోచించండి. మంచి చెడులను రెండింటినీ
మాయగా భావించి వదిలివేయగలిగితే ఇక అక్కడ ఏముంటుంది? శూన్యమే కదా. కాబట్టి ద్వంద్వాల పట్ల అప్రమత్తంగా ఉండి మాయను స్వాధీనపరుచుకొని మనస్సును లొంగ తీసుకొని అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని ఆత్మస్థితిని పొందడమే జీవిత పరమార్థం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. చిత్తాన్ని శుద్ధి చేయడం ఎలా? దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితంలో, జీవన విధానంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో చిత్తం అనే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జన్మ జన్మల సంస్కారాలన్నీ అందులోనే నిక్షిప్తమై ఉంటాయి. దీనిని ఒక రకంగా మానవ రాజ్యాంగం అంటారు. ఒక దేశంలో పరిపాలన సజావుగా కొనసాగడానికి రాజ్యాంగం ఎంత అవసరమో మానవ జీవితం కొనసాగటానికి కూడా చిత్తం అనే రాజ్యాంగం అత్యంత ఆవశ్యకం. దాని యందు ఈ జీవితానికి సంబంధించిన సమాచారం, గత జన్మల నుండి సంక్రమించిన కర్మల మూట నిరంతరం పెరుగుతూ ఉండి అదంతా కలుషితం అవుతుంది. అటువంటి సమాచారం అంతా అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు మనిషి ఆత్మకు చేరువయ్యే అవకాశమే లేదు. అంతేగాక జన్మ జన్మల సంస్కారాలు బలీయంగా ఉండి మనిషి ప్రాపంచిక సమాచారాన్ని అనూహ్యంగా సేకరించుకుంటూ కర్మబంధంలో చిక్కుకుంటాడు. ప్రస్తుతం మానవ జాతిలో జరుగుతున్నదంతా ఇదే కదా. అందరూ అంతరంగ శుద్ధిని పూర్తిగా విస్మరించి బాహ్య ప్రపంచాన్ని సరిచేసే ప్రయత్నంలో నిమగ్నం అవుతున్నారు. దీని ఫలితంగా చిత్తం ఇంకా కలుషితం అవుతుందే తప్ప శుద్ధి అయ్యే అవకాశమే లేదు కదా. అయితే అందుకు సమూల శాశ్వత పరిష్కారం ఏమిటి? అజ్ఞానం అనే చిట్టడవని ఆత్మజ్ఞానం అనే వజ్రాయుధను ఉపయోగించి సమూలంగా నరికివేయాలి. దానినే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. అంతరంగంలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకోగలిగితే అజ్ఞానం అనే అంధకారం సమూలంగా తొలగిపోతుంది కదా. ప్రస్తుతం అందరూ ఆత్మజ్ఞానానికి దూరమై అంధకారాన్ని పెంచుకుంటూ చిట్టడవిని దట్టంగా విస్తరింపజేసుకుంటున్నారు. చిత్తాన్ని శుద్ధి చేయకుండా మనిషి జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశమే లేదు.